You've arrived at your destination. సార్ మీరు చెప్పిన లొకేషన్కి వస్తే ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంది కానీ ఇల్లులే లేవు సార్. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే అంతే. అవునండి, మొన్న మనం ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి ఇంట్లో నుంచి బయలుదేరితే ఫంక్షన్ అయిపోయినా చేరుకోలేదు. సరే అది వదిలేసే కానీ బాబు నువ్వు ఒకసారి మెయిన్ రోడ్కి వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఒక గుంతలో లారీ ఇరిగి ఉంటుంది. ఓకే సార్, ఉంది సార్, ఉంది సార్. ఓకే, ఆ లొకేషన్కి వచ్చినాక కొంచెం ముందుకు వచ్చినాక లెఫ్ట్కు తిరిగితే అన్ని గుంతలు కనిపిస్తాయి మా ఏరియాలో. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 గుంతలు వదిలేసే కొంచెం ముందుకు రాగానే ఒక పెద్ద గుంత ఉంటుంది, అందులో కార్ కూడా ఉంటుంది. కార్ దాటినాక ఇంకొంచెం ముందుకు వచ్చినాం అనుకో ఇంకా 2 చిన్న గుంతలు వస్తాయి. సో 3వ గుంత ఎదురుగానే మా ఇల్లు. ఓకేనా? ఏం చెప్పావురా? జాగ్రత్త వచ్చేసే బాబు. పర్ఫెక్ట్ గా చెప్పారండి అడ్రస్ అయితే. ఇది ఒకటి ఈజీ అయిపోయింది వర్షాకాలం మనకి. ఆ గుంతలు చాలా ఈజీ చేసినాయి మనకు. ఏమైందండి, ఎందుకు అంత డల్ గా కూర్చున్నారు? అరే ఏం లేదు సంధ్య, మన ఇద్దరికి ఊరికే గొడవ అవుతుంటుంది కదా. అదే మా ఫ్రెండ్స్తోని మా రిలేటివ్స్తో చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే రాజీ పడాలి అబ్బా అంటున్నారు. సరే రాజీ పడాలి అని అంటారు కానీ అసలు ఈ రాజీ ఎవరు, ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమెను ఎట్లా పడేయాలని నేను మాత్రం ఏం చెప్తలేరు. కనీసం నువ్వనే చెప్పొచ్చు కదా. అరే ఈమెకు కూడా తెలియనట్టుంది. కనీసం మీరైనా చెప్పండి ఫ్రెండ్స్, ఈ రాజీ ఎవరు, ఆమె ఎక్కడ ఉంటుంది, ఆమెను ఎట్లా పడేయాలి, అరటిపండు తొక్కేసి పడేయాలన్నా, కాలు అడ్డం పెట్టి పడేయాలన్నా, ఎట్లా పడేయాలన్నా చెప్పండి. కనీసం మీరు ప్లీజ్ ఒక కామెంట్లో చెప్పేసేయండి. ఎవరు సరిగ్గా చెప్పారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా అండి. మన ఇన్నేళ్ళ ఈ సంసార జీవితంలో భార్య అంటే మీకేమర్థమైందో మీ మాటల్లో చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సత్య. భార్య అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక చీఫ్ మినిస్టర్ కానీ, ఇలా ఎవరినైనా సరే సింపుల్గా మీకేం తెలియదండి అని నిర్భయంగా చెప్పే ఏకైక జీవియే ఈ భార్య. ఏమంటారు ఫ్రెండ్స్? అంతేగా. ఏమండి, జిలేబీ ఆడనా మగనా? ఆడనేనే, ఎందుకంటే జిలేబీ లోపల నుండి చాలా తీయగా ఉంటుంది తెలుసా. అవునండి, నేను చెప్పేది కూడా అదే. మా ఆడవాళ్ళ మనసులు ఎప్పుడు తీయగా ఉంటాయి కాబట్టి జిలేబీ కూడా ఆడ అనే చెప్తున్నా. అవునే, మీ మనసులు ఎప్పుడు వంకర టింకరగానే ఉంటాయి కదా. మీరు ఎప్పుడు వంకర టింకరగానే ఆలోచిస్తారు కానీ జిలేబీలు కూడా అంతే వంకర టింకరగానే చేస్తారు. అది ఎప్పుడు స్ట్రేట్గా ఎవరు చేయరు, సీదా ఎవరు చేయరు. మీ మనసులు కూడా అంతే, ఎప్పుడు సీదాగానే కావు, ఎప్పుడు సీదా ఆలోచించారు. ఏం చెప్పావురా? ఎక్కడికి వెళ్ళేసి వచ్చారండి? గురు పౌర్ణిమ కదనే, అలా గురువు గారిని కలవడానికి వెళ్ళానే. గురువు గారిని కలవడానికి వెళ్ళారా? పూర్ణిమని కూడా కలవడానికి వెళ్ళారా? పూర్ణిమ ఎవరే? మీరే చెప్పారు కదా గురు పూర్ణిమ అని చెప్పనని, అలా కలిసేసి వద్దామని అని. అంటే గురు పూర్ణిమ సపరేట్ కాదు, గురు పూర్ణిమ అంటారు దాన్ని. మీ ఆడవాళ్ళకి ఏంది ప్రతిదానికి ఇట్లా పెడార్థాలు ఇస్తుంటారు, అన్ని డౌట్ ఏది తింటారు ఎందుకని. గురు పూర్ణిమ అనేది ఒక రోజు అబ్బా, అది రోజు పేరు. అది మీరేంటో తెలుసు కాబట్టి డౌట్ తిన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.